సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. జయంతి సందర్భంగా 133 ఏళ్ల క్రితం జన్మించిన బిఆర్ అంబేద్కర్ మన భారతదేశంలోనే ఒక జాతికి, దళిత జాతికి ముద్దుబొడ్లాగా ఒక రాజ్యాంగకర్త, 10 మందికి పేదల కోసం ఒక ఆశ జ్యోతిగా, బడుగు బలహీన వర్గాలకి నేనున్నానంటూ ముందుకు నడిపించిన కర్తగా, ఒక దేవుళ్లాగా మనందరం బిఆర్ అంబేద్కర్ ను కొలుసుకుంటున్నాం. ఒక్క దళిత జాతి ముద్దు బిడ్డే కాదు, భారతదేశానికే కోహినూరు వజ్రంగా నేను బిఆర్ అంబేద్కర్ గారిని పోలుస్తూ ఉన్నా. ఆయన భారతదేశానికి దొరికిన ఒక అద్భుతం. ఆయనే లేకపోతే ఇంత ప్రజారంజకమైన రాజ్యాంగం ఈ రోజు మన చేతుల్లో ఉండేది కాదు. మన రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా చాలా గొప్పగా ఈ రోజుకి మెచ్చుకుంటున్నాయంటే కారణం బిఆర్ అంబేద్కర్ గొప్పతనం. ఆ రాజ్యాంగంలో మనకి కావలసినట్టుగా, మన భారతదేశానికి కావలసినట్టుగా ఒక కమిటీతో పెద్దగా ఉన్న విధానాన్ని బట్టి, రచించిన విధానాన్ని బట్టి ఆయనకి ఎంతో మంచి పేరు తెచ్చింది మన రాజ్యాంగం. ఈ 33వ జయంతి అనేది జరుపుకోవటం అనేది ఆనవాయితే కాదు, ముందు తరాలకి ఇది ఒక స్ఫూర్తి లాంటి పండగ. ఈ పండగ పార్టీలు సంబంధం లేకుండా దళిత జాతి అందరూ కూడా ఏ వాడక ఆ వాడ, ఏ వీధికి ఆ వీధిలో అంబేద్కర్ గారిని తలుసుకుంటూ పొద్దునే వాళ్ళ ఇంట్లో ఉన్న అంబేద్కర్ గారి పటానికి ముందు దండం పెట్టు కానీ బయటికి రాని పరిస్థితి ఈ రోజు ప్రతి ఇంట్లో. అటువంటి దేవుణ్ణి ఇప్పుడున్న మానవాళికి ఆయన ఎంత ఆదర్శనీయంగా ఉన్నాడు అనేది ఆయన చరిత్ర చదివినా, ఆయన జీవిత చరిత్ర గురించి తెలుసుకున్న చాలా మందికి అర్థం అవుతుంది. అంబేద్కర్ గారి జయంతి జరుపుకోవటం ఒక ఆనవాయితీయే కాదు, ఆయన గురించి 10 మందికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఏంటి అంబేద్కర్ గారి గురించి ఇంత పెద్దగా ఇలా పండగలాగా జరుపుకుంటున్నారని ఈ పిల్లలందరూ జెండాలు పట్టుకుని తిరుగుతున్నారు, అది సంతోషమే. కానీ వాళ్ళకి ఆయన జీవిత చరిత్ర కూడా చదివేటట్లు చేయాల్సిన బాధ్యత పెద్దల మీద, మన మీద ఉందని నేను తెలియజేస్తున్నా ఈ సందర్భంగా. అటువంటి మహానుభావుడు జయంతి ఉత్సవాల్లో పాలు పంచుకోవటం ఈ మూర్తి నగర్లో పెద్దలందరూ కలిసి ఈ కార్యక్రమం చేయటం చాలా సంతోషం. బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకొని అందరికీ జయభీములు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక రాజ్యాంగాన్ని రచించి ఇంత పెద్ద దేశానికి ఒక దిక్సూచిగా నిలబడినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఒక పేద కుటుంబంలో జన్మించి మరి దేశానికి ఒక దిక్సూచిగా నిలబడినటువంటి వ్యక్తిగా, మానవుడిగా ఆయన కూడా చరిత్రలో మిగిలిపోతారు. వీళ్ళు బలహీన బడుగు వర్గాల వాళ్ళ అభ్యున్నతి కోసం ఈ దేశంలో వాడు భాగస్వాములని, అందరికీ అవకాశాలు రావాలని, ఆర్థిక సమానతలు రావాలని, అందరూ చదువుకోవాలని, అందరూ ఉన్నత విద్యావంతులు కావాలని, అందరికీ సమాన అవకాశాలు రావాలని మన రాజ్యాంగ స్ఫూర్తి ఆయన కథ. మరి అటువంటి మహనీయుడి జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరం కూడా ఒకటే నినాదం, ఒకటే మాట, ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని ఇన్ని కులాలు, ఇన్ని మతాలు సమానంగా చక్కగా నడిపిస్తున్నటువంటి ఈ రాజ్యాంగాన్ని రాజ్యాంగ సృష్టికర్త, రూపకర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనందరికీ కూడా మార్గదర్శకులు, అనుసరణీయులు. వారి మార్గంలోనే నడుస్తామని ప్రతి సంవత్సరం మనం ప్రతినిధిస్తూ ఉంటాం. ఈ రోజు స్వయంగా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తే ఆ రాజ్యాంగ స్ఫూర్తి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గదర్శకం ప్రతి విషయంలోనూ మనకి కనబడుతుంది. ఇవాళ వీళ్ళు బలహీన బడుగు వర్గాలు ఎక్కడ కూడా వివక్ష లేకుండా ఏ పథకం తీసుకున్నా ప్రతి పేదవాడికి అందాలి, పేదవాడి జీవితంలో మార్పు రావాలి అనేటువంటి దాంట్లో మరి వాలంటరీ వ్యవస్థని ప్రధానంగా తీసుకొని, సచివాలయ వ్యవస్థను తీసుకొని
ఇంటింటికి జల్లెలు పట్టి కనీసం ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలియనటువంటి వాళ్ళు కూడా తెలియజేసి ప్రతి ఇంటికి న్యాయం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని నేను చూస్తాం. ఈ ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఒకసారి తేరుకోవాలి. ఈరోజు జరుగుతున్నది పేదవాడికి పెద్దదానికి జరిగేటువంటి యుద్ధం. ఇది ఒక క్యాస్ట్ వార్, క్యాష్ వార్. ఆధిపత్య పోరు కోసం పెద్దదారు చేసినటువంటి పోరాటంలో జగన్మోహన్ రెడ్డి గారిని బలి తీసుకోవాలని ఒక దుర్మార్గపు శక్తులు నేను చేసినటువంటి ప్రయత్నానికి ఖచ్చితంగా వాళ్ళకి హాల్కిస్తా ఉన్నాం. ఎవరు కూడా చూస్తూ ఊరుకో. ప్రపంచమంతా గర్వించదగ్గ రోజు. అలాగే ఈ రోజును బట్టి అందరూ ప్రతి ఒక్కరు గర్వపడే రోజు ఇది. ఎందుకంటే ప్రపంచ మేధావి, రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133 జయంతి సందర్భంగా ఈ విధంగా మేము పండగలా చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఊర్లో ఇలాగే పండగ వాతావరణంతో ఇంకా ముందుకు పోవడం జరుగుతుంది. అలాగే అంబేద్కర్ గారి ఆశయాలు ప్రతి ఒక్కరి మనసులో, అలాగే ప్రతి ఒక్కరు ఆయన అనుగుణంగా నడుచుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే ఈ విధంగా ఎంఆర్ నగర్ గ్రామంలో ఈ జేబీఎం అంబేద్కర్ యూత్ వారు మేము ఇక్కడ గ్రాండ్గా మా దేవుడికి ఈరోజు మేము పండగ చేసుకోవడం జరుగుతుంది. ఇది మాకు అన్ని పండుగల కంటే, ఒక ముస్లింకి రంజాన్ లాగా, ఒక క్రిస్టియన్కి క్రిస్మస్ లాగా, ఒక హిందూకి సంక్రాంతిగా, ఈ మూడింటి కంటే పెద్ద పండుగ ఏదన్నా ఉందంటే మన ప్రపంచంలో, భారతదేశంలో అది ఒక అంబేద్కర్ గారు పుట్టిన రోజునని నేను సగర్వంగా చెప్పడానికి ఎటువంటి సందేహం లేదని చెప్తున్నాను.